హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్. ఈరోజు మన వైవిఆర్ మొబైల్స్ లో వచ్చేసి మన దగ్గర ఏవైతే స్టాక్ ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి వీడియో తీద్దామని డిసైడ్ ఈ రోజు వీడియో తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు కొన్ని 4G మొబైల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే వీడియో పెట్టడం లేదు, నాకు లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి. సో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. మనకు వచ్చేసి ఫస్ట్ మోడల్ ఐఫోన్ 14 అయితే ఒకటి ఉంది, మిడ్ నైట్ బ్లాక్ కలర్ 128GB వేరియంట్. మనకు వచ్చి కస్టమర్ చాలా నీట్ గా అయితే వాడడం జరిగింది. మొత్తం ఒరిజినల్ చార్జర్ అడాప్టర్ అవైలబుల్ ఉంది, అలాగే కేబుల్ అవైలబుల్ ఉంది, బాక్స్ సహా అవైలబుల్ ఉంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం 31,500 మాత్రమే. ఐఫోన్ 14 128GB విత్ ఒరిజినల్ అడాప్టర్ అండి, 31,000, 31,500. బయట మార్కెట్ లో చాలా అయితే రేట్ చెప్తున్నారు. సో మన దగ్గర మీ అందరు తెలిసిందే రీజనబుల్ రేట్ ఉంటుందని. ఇదైతే మనకు 31,500 గా అవైలబుల్ ఉంది 14 అండి. ఎవరికైనా ఎక్స్చేంజ్ కావాలన్నా కాంటాక్ట్ చేయండి. మన స్క్రీన్ పైన మన వాట్సాప్ నంబర్ కనబడుతుంటుంది. ఆ నంబర్ కు మీ ఏదైతే ఎక్స్చేంజ్ చేయాలనుకుంటారో మొబైల్ డీటెయిల్ పెట్టండి, ఎంత పోతుందో చెప్తాను. ఒకవేళ నచ్చినట్టయితే ఎక్స్చేంజ్ కూడా మాట్లాడదాము. ఇక నెక్స్ట్ వచ్చేసి రియల్మీ 13 Pro Plus అండి. ఇది వచ్చేసి ర్యామ్ 12GB ర్యామ్ 512GB, ఇంకా 6 months అండర్ వారంటీ అవైలబుల్ ఉంది. కండిషన్ పరంగా A1 ఉందండి. మొబైల్ వచ్చేసి మనకి కేవలం 23,000 వస్తుంది, 23,000 రూపాయలు ఫైనల్ ప్రైస్ అండి. బార్గెన్ అయితే చేయొద్దండి. అలాగే దానికి కూడా ఎక్స్చేంజ్ కావాలని ఇస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి Vivo V40 ఫ్రెండ్స్. Vivo V40 లో మనకు 2 మోడల్స్ అయితే రావడం జరిగింది. ఒకటి బ్లూ కలర్ అవైలబుల్ ఉంది, ఇంకోటి వచ్చేసి మనకు గ్రే కలర్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు 8 128GB స్టోరేజ్, ఇది వచ్చేసి 8 256GB స్టోరేజ్. ఇక వారంటీ విషయానికి వస్తే మనకు అప్రాక్సిమేట్ గా 7 months వారంటీ అయితే అవైలబుల్ ఉంది 8 128 కి అయితే. 8 256 కి అయితే జస్ట్ 3 months మొబైల్ కాబట్టి 9 months అయితే అండర్ వారంటీ అవైలబుల్ ఉంది, అండర్ వారంటీ అయితే ఉంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే 8 128 మనకు వచ్చేసి 24,000 మాత్రమే. అలాగే 8 256 తీసుకున్నామంటే 26,500 మాత్రమే, 26,500. ఎవరికైనా కావాలంటే ఎక్స్చేంజ్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే తాడిపత్రి సరౌండింగ్ 30 కిలోమీటర్ లోపు అయితే దీనిలకు బజాజ్ కూడా చేసి ఇస్తానండి. గమనించాలి, తాడిపత్రి నుంచి మనకు 30 కిలోమీటర్ల పరిధి లోపే ఉండాలి. ఇక రియల్మీలో వచ్చేసి 12 Pro Plus ఇదైతే ర్యామ్ విషయానికి వస్తే 12GB ర్యామ్ 256GB వేరియంట్ అండి. ఇంకా మనకు 1 month వారంటీ అయితే అవైలబుల్ ఉంది. కండిషన్ అయితే చాలా నీట్ గా అయితే ఉంది. మొబైల్ ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది. ప్రైస్ విషయానికి వస్తే కేవలం 19,000 రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్. దయచేసి బార్గెన్ అయితే చేయొద్దండి. ఇక Vivo Y29 లో మనకు ఇవి కూడా 2 మోడల్స్ అయితే రావడం జరిగింది, 2 వేరియంట్స్. ఇది వచ్చేసి మనకు 8 128GB అండి, జస్ట్ 25 days మొబైల్. ఇది వచ్చేసి 6 128, ఇది 23 24 days మొబైల్ ఇది కూడా. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకు 13,500 అండి, 8GB ర్యామ్ 128GB. అలాగే 6 128 చూసుకున్నామంటే 12,000 రూపాయలకి అవైలబుల్ ఉంది. జస్ట్ 24 days మొబైల్ మాత్రమే. ఈ మొబైల్స్ మన కొత్తగా లాంచ్ అయితే అయ్యాయి వివోలో. సో ఈ మొబైల్స్ అయితే 2 అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే బడ్జెట్ లో కావాలనే వాళ్ళకు మంచి మొబైల్స్, మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి OnePlus 11R. ర్యామ్ విషయానికి వస్తే 16GB ర్యామ్ 256GB అండి. ఒక మొబైల్ అయితే అవైలబుల్ ఉంది. ప్రైస్ వచ్చేసి 22,500 మాత్రమే. 16GB ర్యామ్ 256GB, బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది. ఇక Poco X7 అనేది ఒక మాల్ రావడం జరిగిందండి. జస్ట్ 10 days మొబైల్, 10 days కంటే ఎక్కువ వాడలేదు కస్టమర్. ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది, చాలా నీట్ గా అయితే ఉంది. ఇంకా కొత్త మొబైల్ మాకు 10 days మొబైల్ అంటే ఎలా ఉంటుందో మీ అందరు తెలిసిందేదే. ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం 16,000 రూపాయలకి అవైలబుల్ ఉంది, 16,000 మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్. బార్గెన్ అయితే చేయొద్దండి. ఇక అలాగే Vivo V29 చూసుకుందామంటే Vivo V29 వచ్చేసి 3 మోడల్స్, 3 కలర్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. Vivo V29 మెరూన్ కలర్ అవైలబుల్ ఉంది, బ్లూ కలర్ అవైలబుల్ ఉంది, అలాగే బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది. 3 వేరియంట్ వచ్చేసి ఒకటే స్టోరేజ్, ఒకటే ర్యామ్ అండి, 8GB ర్యామ్ 128GB. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకు 17,000 కి అయితే అవైలబుల్ ఉన్నాయి. Vivo V29 17,000 మాత్రమే. ఇక బ్లాక్ కలర్ వచ్చేసి కేవలం 15,500 అండి, 15,500 మాత్రమే. ఇక హానర్ లో చూసుకున్నామంటే హానర్ లవర్స్ గురించి ఒక మొబైల్ రావడం జరిగింది, హానర్ 90. ఇదైతే ర్యామ్ విషయానికి వస్తే 12GB ర్యామ్ 512GB. మనకైతే వారంటీ కంప్లీట్ అయింది, బట్ మొబైల్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం 16,500 మాత్రమే. 12GB ర్యామ్ 512GB, 16,500 మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్. దయచేసి బార్గెన్ అయితే చేయదండి. నెక్స్ట్ వచ్చేసి Vivo V29e 8GB ర్యామ్ 128GB, వారంటీ అయితే కంప్లీట్ అయింది. మొబైల్ చాలా నీట్ గా ఉంది. ప్రైస్ విషయానికి వస్తే కేవలం 14,500 మాత్రమే, 14,500. ఇక రెడ్మీలో Note 13 Pro Plus వైట్ కలర్, చాలా మింట్ కండిషన్ ఉంది. ఇక ర్యామ్ విషయానికి వస్తే 12GB ర్యామ్ 256GB, కేవలం
18,000 మాత్రమే. 18,000 కి అయితే అవైలబుల్ ఉంది. ఎక్స్చేంజ్ కావాలని ఇస్తాను ఎవరికైనా సరే. ఇక పోకోలో వచ్చేసి ఒక మోడల్ అయితే రావడం జరిగింది, పోకో M6 5G. ఇదైతే జస్ట్ మనకు 10 days మొబైల్ మాత్రమే. 6GB RAM 128GB. ఆన్లైన్ లో మనకు 10,500 ఉంది. సో 10 days మొబైల్ కాబట్టి మన షాప్ లో వచ్చేసి 8,000 కి అయితే అవైలబుల్ ఉందండి. 8,000 ఫిక్స్డ్ ప్రైస్. ఇక మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ అండి. ఈ మొబైల్ గురించి కొంచెం డీటెయిల్ చెప్పాలి. మొబైల్ అయితే చాలా నీట్ కండిషన్ ఉంది, బట్ ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. అది స్పీకర్ కంప్లైంట్ వచ్చింది. అది స్పీకర్ అయితే రీప్లేస్ చేయడం జరిగింది. చూడండి మీరు ఒకసారి. కండిషన్ అయితే బ్యాక్ డోర్ కొద్దిగా రఫ్ అయితే ఉంది. సో ప్రైస్ కూడా తక్కువ చెప్తున్నాను, కేవలం 11,000 మాత్రమే. మోటో ఎడ్జ్ 50 ఫ్యూషన్ 8GB RAM 128GB 11,000 మాత్రమే. మరొకసారి ఇదైతే బంపర్ ఆఫర్. ఎవరికన్నా కావాలంటే మోటో మొబైల్స్ ఎడ్జ్ స్క్రీన్, అది కూడా ఎడ్జ్ 50 ఫ్యూషన్, ఇది 8 months మొబైల్, కేవలం 11,000 మాత్రమే. ఇక రియల్మీ 14 Pro అయితే ఇంకో మొబైల్ రావడం జరిగింది. 8GB RAM 256GB. మనకి ఇంకా సిమ్ కూడా వాళ్ళది కస్టమర్. మనకు వచ్చేసి 23,800 అయితే వస్తుందండి. 8GB RAM 256GB. జస్ట్ సీల్ కట్ మొబైల్ మాత్రమే. 23,500 మాత్రమే. ఇక రియల్మీలో ఒక ప్యాడ్ అయితే రావడం జరిగింది, రియల్మీ ప్యాడ్ మినీ 6GB RAM 128GB అన్యూజ్డ్ ట్యాబ్ అండి. ప్రైస్ వచ్చేసి ఆన్లైన్ లో 15,000 ఉంది. మన దగ్గర కేవలం 10,000 మాత్రమే అవైలబుల్ ఉంది. రియల్మీ ప్యాడ్ మినీ, సిమ్ కూడా వాడుకోవచ్చు, అలాగే వైఫై ఆప్షన్ కూడా ఉంది. ర్యామ్ వచ్చేసి 6GB RAM 128GB స్టోరేజ్. అన్యూజ్డ్ అండి, వాళ్ళేది కస్టమర్ అయితే తీసుకున్నారు. కొంచెం అమౌంట్ అవసరం అండి, అమ్మేసుకున్నారండి. ఎందుకంటే మనకు మీ అందరు తెలిసినదే, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశారు. ఫ్లిప్కార్ట్ లో గానీ అమెజాన్ లో గానీ ఏదైనా సరే మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఏదైనా కొంటే ఇంత ముందు మాదిరి రిటర్న్ తీసుకోవడం లేదండి. ఎంతసేపు ఉన్నా ప్రాబ్లం ఉంటే సర్వీస్ సెంటర్ కి పోయి అక్కడే తెలుసుకొని చెప్తున్నారు. సో దాని గురించి కస్టమర్ అయితే రిటర్న్ అయితే చేయలేకపోయి మనకైతే అమౌంట్ అమ్మడం జరిగింది. 10,000 అయితే అవైలబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్. దయచేసి బార్గెన్ అయితే చేద్దండి. ఇక 4G మొబైల్ రెడ్మీ A3X అండి. 4GB RAM 64GB. జస్ట్ 3 days మొబైల్, కేవలం 5,500 మాత్రమే. ఇక రియల్మీ 5 Pro మంచి గేమింగ్ మొబైల్, మంచి కెమెరా మొబైల్. 8GB RAM 128GB, కేవలం 6,500 మాత్రమే. రియల్మీ 5 Pro 8GB RAM 128GB 6,500 మాత్రమే. ఈ మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ కావాలని మనల్ని కాంటాక్ట్ చేయండి. ఈ మొబైల్స్ లో కొన్నిటికి మనకు బజాజ్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే తాడిపత్రి సరౌండింగ్స్ కి 30 కిలోమీటర్ల లోపు అయితే ఉండాలి. వాళ్ళకైతే బజాజ్ ఫైనాన్స్ కూడా కొన్ని మొబైల్స్ కి ఇచ్చేసిస్తాను. అలాగే మీ మొబైల్ కి మనీ అవసరం ఉండి మొబైల్ అమ్మాలన్నా మనల్ని మన స్క్రీన్ పైన నంబర్ కనబడుతుంది, ఒకసారి కాంటాక్ట్ చేయండి. మంచి ప్రైస్ ఆఫర్ చేసినట్టయితే తీసుకొని అమ్మండి, మంచి ప్రైస్ కే తీసుకుంటాను. దూరం ఉన్నది పార్సల్ పెట్టేయండి, ఫోన్ పే కొట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన అడ్రస్ వచ్చేసి YVR మొబైల్స్, మార్కండే గుడి ఎదురుగా, తాడిపత్రి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. మరిన్ని ఇలాంటి మంచి రేట్ల మొబైల్ గురించి మీకు తెలియాలంటే, ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ కావాలంటే మన YVR మొబైల్స్ తాడిపత్రి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YVR మొబైల్స్. ఇది మన షాప్ అడ్రస్ అండి. చూడొచ్చు, మనకు రైట్ సైడ్ లో వచ్చేసి కొత్త మార్కెట్, అట్లనే స్ట్రైట్ వచ్చి ఇదైతే NTR సర్కిల్ అండి. NTR సర్కిల్ నుంచి స్ట్రైట్ మనం అనంతపురం పోయి రావాలో, ఎక్కడ టర్నింగ్స్ ఏం లేవండి, డైరెక్ట్ స్ట్రైట్ ఇది. చూడొచ్చు మీరు. నెక్స్ట్ సర్కిల్ వచ్చేసి మన ఎలనూరు రోడ్ సర్కిల్, వాల్మీకి సర్కిల్ కూడా అని అంటారు. చూడొచ్చు, ఇది వాల్మీకి స్టాచ్యూ. దానికి మనకి ఇదైతే ఎలనూరు రోడ్ సర్కిల్ అండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి. చూడొచ్చు మీరు, స్ట్రైట్ ఒకటే రోడ్ అండి. బస్ స్టాండ్ నుంచి ఇది అయితే స్టార్ట్ అవుతుంది. బస్ స్టాండ్, కొత్త మార్కెట్ తర్వాత NTR సర్కిల్ తర్వాత ఎలనూరు రోడ్ సర్కిల్. దాని తర్వాత ఇటు మనం కొంచెం స్ట్రైట్ వెళ్తే ఇక్కడైతే మనకు చూడొచ్చు మీరు, ఎగ్జాక్ట్ గా ఇక్కడైతే మన మార్కండేయ గుడి ఎదురుగా ఉంది, మార్కండేయ గుడి ఉంది. చూడొచ్చు మీరు. ఇక్కడ మన YVR మొబైల్స్ అండి, ఇక్కడ మన షాప్. చూడొచ్చు మీరు, YVR మొబైల్స్ అని, భాషా జీన్స్ పక్కనే YVR మొబైల్స్ అని ఉంటుంది. ఇలా ఇదైతే మన షాప్ అడ్రస్ అండి, దయచేసి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి మనల్ని, YVR మొబైల్స్ తాడిపత్రి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.